హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వెజిటబుల్ సూప్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. మనం జనరల్గా అన్ని రకాల కూరగాయలు కోసేసి వెజిటబుల్ సూప్ తయారు చేస్తూ ఉంటాం. కానీ రోజు అన్ని రకాల కూరగాయలు వేసేస్తే ఎప్పటికీ ఒకటే టేస్ట్ వస్తూ ఉంటుంది కదా. అందుకే అలా చేయకండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంబినేషన్లో చేసుకోండి. నేను 2 monthsగా ఈ డైట్ చేస్తున్నాను కాబట్టి ఏ కాంబినేషన్లో సూప్ టేస్టీగా వస్తుందో నాకు కొంత ఐడియా ఉంది. ఈరోజు నాకు నచ్చిన సూప్స్లో ఒక సూప్ని మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను చేస్తున్న సూప్కి ఏ పదార్థాలు తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఈరోజు నేను ఒక కట్ట చుక్క కూర, ఒక 100 గ్రాముల సొరకాయ, ఒక వంకాయ, సగం ఉల్లిపాయ, మీరు కావాలంటే పూర్తి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, ఒక టమాటా, 4 మష్రూమ్స్ తీసుకున్నాను. దీంతో నాకు 3 కప్పుల సూప్ తయారవుతుంది. వీటితో పాటు ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొంచెంగా మిరియాలు, చిన్న అల్లం ముక్కని ఈరోజు నేను తీసుకున్నాను. విఆర్కే డైట్ విధానాన్ని పాటిస్తున్న మొత్తం కాలంలో చింతపండు నిషేధం కాబట్టి పులుపు కోసం ఎక్కువగా మనం నిమ్మకాయ మీదే ఆధారపడుతూ ఉంటాం. రోజంతా 3 నిమ్మకాయలు ఎలాగో తాగుతూనే ఉంటాం కాబట్టి మనం సూప్ ని కొంచెం కొత్తగా తయారు చేస్తున్నాం. ఈరోజు సూప్ లో చుక్క కూర వాడుతున్నాను. చుక్క కూర పుల్లగా ఉంటుంది, మనకు తెలిసిన విషయమే కదా. కాబట్టి ఈ చుక్క కూర చక్కటి పులుపుని సూప్కి అందించి నిమ్మకాయలో లేని పోషక పదార్థాలని కూడా ఇది అందిస్తుంది. ఏ విటమిన్ లాంటి గొప్ప గుణాలు దీనిలో కలిగి ఉన్నాయి. తోటకూర లాంటివి సూప్లో వేస్తే పసర వాసన వస్తుంది కాబట్టి ఇలా పులుపు కోసం ఈరోజు చుక్క కూరని తీసుకుందాం. ముందుగా ఈ కూరగాయలన్నింటినీ వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి. మామూలు గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసి వాటర్ పోసి ఉడికించుకొని కూడా తయారు చేయొచ్చు. కానీ మనకి త్వరగా అయిపోవాలి అంటే కుక్కరే సరైనది. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో తురిమి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ కుక్కర్లో వేసుకుందాం. కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల్ని మాత్రం ముందుగానే నేను కూరగాయలకి కలపటం లేదు, దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్లో కూరగాయలు మునిగే వరకు నీళ్లు పోసుకొని నీళ్లు వేడెక్కిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మీరు ఈ సూప్ని రకరకాల కూరగాయల కలయికతో చేసుకోవచ్చు. కాకపోతే విఆర్కే డైట్లో కొన్ని కూరగాయలు, కొన్ని పదార్థాలు నిషేధం ఉంది. వాటిని మనం ఈ డైట్ చేస్తున్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అవి ఏమిటో మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. కాబట్టి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఏ కూరగాయలు తినకూడదు అనే ఒక వీడియో లింక్ని పోస్ట్ చేస్తున్నాను. దాన్ని మీరు చూసుకొని నోట్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకుండే సందేహాల మీద ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు తయారు చేసి పోస్టింగ్ చేస్తూ ఉంటాను. ఆ అప్డేట్స్ అన్ని మీరు తేలిగ్గా చూడొచ్చు. ఈ కుక్కర్ని నేను 5 విజిల్స్ రానిస్తున్నాను. 5 విజిల్స్ వచ్చాయంటే నా కుక్కర్లో కూరగాయ సరిగ్గా ఉడుకుతుంది. మీ కుక్కర్ కెపాసిటీ మీకే బాగా తెలుసు కాబట్టి 4 నుంచి 6 విజిల్స్ వరకు మీరు కూడా ఈ కూరగాయల్ని ఉడికించుకోవచ్చు. కుక్కర్ నుంచి ప్రెషర్ అంతా దానంతట అదే పోయే వరకు వేచి చూసి ఆ తర్వాతే మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతాయి ముక్కలు. మనం కూరలో ఎంతవరకు ముక్కని ఉడకనిస్తామో అంతవరకే ఈ కుక్కర్లో కూడా ఉడికించుకునే ప్రయత్నం చేయాలి. అంటే సరిగ్గా ఉడకాలి, కానీ పేస్ట్గా తయారైపోకూడదు. అలాగే ముక్కను నొక్కేస్తే వెంటనే పేస్ట్ లాగా వచ్చేయకూడదు, కాస్త కరుకు ఉండాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని దానికి సరిపడా నీళ్లు పోసుకోండి. మామూలుగా అయితే మొత్తం 1/2 కిలో ముక్కలు కనుక ఉంటే 1/2 లీటర్ కన్నా ఎక్కువ సూప్ తయారు చేసుకుంటే మరీ పలచగా అయిపోతుంది. కాబట్టి 1/2 కిలో ముక్కలకి 1/2 లీటర్ అంతకంటే తక్కువగా సూప్ తయారయ్యేటట్టు మీరు నీళ్ళని పోసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తయారవుతున్న సూప్లోనే మీకు కావలసినంత పసుపు, మీ రుచికి తగినంత సాల్ట్ కలుపుకోండి. మీకు కనుక ఎక్కువ కారం తినడం అలవాటు ఉంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు. కానీ మనం లిక్విడ్ డైట్లో ఉన్నాం కాబట్టి, ఎక్కువగా ఆహారం తీసుకోవటం లేదు కాబట్టి ఎక్కువ స్పైసీగా ఉండే పదార్థాలు తినడం తాగటం వలన కడుపులో మంట వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కారం, ఉప్పుల్ని కొద్దిగా తగ్గించుకోవడమే ఉత్తమమైన పద్ధతి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు పెద్ద మంట మీద ఉడకనివ్వండి. దీనిలో తాలింపుకి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. నేనిక్కడ ఫ్రెష్గా చెట్టు నుంచి తెంపిన కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు మాత్రం తీసుకున్నాను.
ఇప్పుడు ఒక బాండీని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని దానిలో మీరు ఇష్టపడే కొవ్వుని వేసుకోండి. బటర్ కానీ, నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వేసుకోండి. ఆలివ్ ఆయిల్ ఎక్కువ శాతం సలాడ్లో టాపింగ్ కోసం వాడుకుంటే మంచిది. నేను ఈరోజు బటర్ తీసుకుంటున్నాను. నేను ఇందులో 15 గ్రాముల బటర్ వేస్తున్నాను. బటర్ పూర్తిగా వేడెక్కి కరిగిన తర్వాత దీనిలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి. మీరు కావాలంటే ఇంగువ కూడా చల్లుకోవచ్చు. ఇలా వేగిన తాలింపు మొత్తాన్ని పక్క గిన్నెలో మరుగుతున్న సూప్లోకి పోసేయండి. ఇప్పుడే ఇందాక కచాబచాగా దంచి పెట్టుకున్న మిరియాలు కూడా వేసుకోండి. మిరియాలని కూడా ఎక్కువ అవ్వకుండా తక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి. మిరియాలు పడని వాళ్ళు కారంతో, పచ్చిమిర్చీలతో కూడా చేసుకోవచ్చు. రుచి కోసం కొంచెం కొత్తిమీర కూడా ఈ సమయంలో వేస్తున్నాను. ఈ కొత్తిమీర పూర్తిగా రంగు మారేదాకా ఉడికించకుండా కొత్తిమీర వేసిన తర్వాత 2 నిమిషాల కన్నా ఎక్కువగా ఈ సూప్ని ఉడికించకండి. లేదంటే కొత్తిమీర నుంచి కూడా పసరు వాసన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, ముక్కలు మీకు కనిపిస్తున్నాయి ఎలా ఉన్నాయో. ఇది చక్కగా ఉడికింది. ఇప్పుడు దీనిని మీకు ఎలా వీలైతే అలా ముక్కల్ని పక్కకి తీసేసే ప్రయత్నం చేసి సూప్ని మాత్రమే వేరేగా తీసుకోవాలి. ఇటువంటి చిల్లుల గరిటె కానీ, బియ్యం వడపోసే గిన్నె కానీ సరిగ్గా ఉంటాయి. ముక్కలు సూప్లోకి రాకుండా జాగ్రత్తగా మొత్తం అంతటిని వడపోసేయండి. ముక్కల్ని గరిటెతో కొద్దిగా నొక్కండి. మరీ పచ్చడిగా నొక్కకండి. లైట్గా అలా అలా నొక్కేసి ఆ రసం అంతా వచ్చే వరకు ఉంచేసి ఈ ముక్కల్ని పక్కకి తీసేసేయండి. అంతే, సూప్ రెడీ అయిపోయింది. అయితే ఈ ముక్కల్లో పూర్తిగా 100% పోషక పదార్థాలు బయటికి వచ్చేసాయి అనుకోవడం అపోహే. ఈ ముక్కల్లో ఇంకా కొంత పోషక పదార్థం, అలాగే మన వంటికి ఖచ్చితంగా కావలసిన మంచి పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి ఈ ముక్కల్ని మన ఇంట్లో కనుక చిన్నపిల్లలు లేదా ఈ డైట్ ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళకి రకరకాల రెసిపీస్ చేసి పెట్టొచ్చు. నేను వెజిటబుల్ సూప్ చేసినప్పుడల్లా వీలున్నంత వరకు ఈ ముక్కల్ని ఏదో ఒక విధంగా వాడే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఈ ముక్కల్ని ఎలా వాడతానో మీకు కూడా చూపిస్తాను. అవకాశం ఉంటే మీరు కూడా మీ ఇంటి దగ్గర ప్రయత్నించండి. చూసారా సూప్ ఎలా వచ్చిందో? ఇదే వెజిటబుల్ క్లియర్ సూప్ అని చెప్పుకుంటాము. ఇది మనం ఆకుకూరతో చేసాం కాబట్టి కొద్దిగా గ్రీనిష్ కలర్లో కనిపిస్తుంది. మీరు కావాలంటే పసుపు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈరోజు నేను చేసింది నాకు 3 సార్లుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక కప్లో సర్వ్ చేసుకుంటాను. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది కాబట్టి నేను వెంటనే దీన్ని తాగి ఎలా ఉందో చెప్తాను. ఇది నిజంగానే చాలా రుచిగా ఉంది. మీరు కనుక నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో చేస్తే మీకు కూడా రుచికరమైన సూప్ తయారవుతుంది. రోజు మీరు చేసుకునే సూప్ కన్నా ఖచ్చితంగా ఇది ఎక్కువ రుచిగా ఉంటుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కనుక మీరు కూడా ఇట్లాంటి సూప్ తయారు చేసుకొని చక్కగా డైట్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇందాక సూప్లో మిగిలిపోయిన పల్ప్ని ఎలా ఒక కొత్త వంట తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఈ మిగిలిపోయిన పల్ప్ని ఒక గిన్నెలో తీసుకొని పెట్టాను కదా, దీనిలోనే రాగి పిండి, శనగపిండి, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, జీలకర్ర వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం సోడా ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాడిన రాగి పిండి, శనగపిండి, కారం, పసుపు వంటి పదార్థాలన్నీ స్వయంగా ముడి సరుకు కొనుక్కొని మిల్లులో పట్టించినవే. ఇలా చేసుకోవడం వలన మనం వీలున్నంత వరకు కల్తీ పదార్థాలకి దూరంగా ఉండే అవకాశం దొరుకుతుంది. ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసుకొని మనం పకోడీ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి. ఇప్పుడు బాండీలో నూనె పోసి స్టవ్ వెలిగించండి. నేను దీనికోసం వేరుశనగ నూనె, కొబ్బరి నూనె కలిపి పోసాను. ఇవి రెండు కూడా మార్కెట్లో కొన్నవి కాకుండా మిల్లు దగ్గర స్వయంగా పట్టించుకున్న నూనెలు. ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత దీనిలో మనం పకోడీలకి ఎలా వేసుకుంటామో అలా ఈ పిండిని వేసుకోండి. మీకు కావాలంటే లైట్గా దంచిన ధనియాలు కూడా కలుపుకోవచ్చు. నేను ముఖ్యంగా పిల్లల కోసం తయారు చేస్తున్నాను కాబట్టి దీన్ని ఇలాగే ఉంచేస్తున్నాను. మీరు కనుక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మరికొన్ని పచ్చిమిరపకాయలు
ఇంకాస్త ఉల్లిపాయలు, మీకు ఇంకేదన్నా ఇష్టం ఉన్న పదార్థాలు ఉంటే కూడా దీనిలో కలుపుకొని పకోడీల్లాగా తయారు చేసుకోండి. మీకు కావాలంటే పెద్దగా పకోడీలు వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్నగా వేసుకోవచ్చు. నేను ఈరోజు చిన్న చిన్నగా తయారు చేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని బాగా కాలనివ్వండి. ఇది పచ్చి నూనె కాబట్టి బాగా పొంగు వస్తుంది. పిండిలో పచ్చితనం తగ్గిపోయిన తర్వాత పొంగు కూడా చాలా మట్టుకు తగ్గిపోతుంది. ఇవి ఇప్పుడు చక్కగా కాలిపోయాయి కాబట్టి ఒక గిన్నెలోకి తీసేస్తాను. ఇప్పుడు మిగిలిన పిండితో ఇంకొకసారి పకోడీలాగా చేసేస్తున్నాను. ఇవి కూడా బాగా కాలిపోయాయి. ఇప్పుడు దీన్ని తీసేసి గిన్నెలోకి వేసేసి మీకు చూపిస్తాను. చూసారా ఎంత చక్కటి పకోడీ తయారైందో. ఈ మొత్తం పకోడీ దాదాపు 300 గ్రాముల దాకా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా పడేసుంటే ఎంత వృధా చేసేవాళ్ళం కదా. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇటువంటి స్నాక్స్ అందిస్తే వారికి ఆరోగ్యంతో పాటు బయట తిండ్ల మీద ధ్యాస తగ్గుతుంది. పిల్లల ఆకలి ఎక్కువ అయ్యేదాకా మనం ఆగకుండా వాళ్ళకి ఆకలి ఇంకా సేపట్లో వేస్తుంది అనుకున్నప్పుడే మనం ఏదన్నా ఫుడ్ ఇంట్లో తయారు చేసుకున్న స్నాక్స్ వంటివి అందిస్తే వారికి బయట తినాలి అనే ఆలోచన బాగా తగ్గిపోతుంది. మీ ఇంటి వారి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అదే మన చేతుల్లోనే ఉంది. వంటగదిని ముఖ్యంగా ఎంత ఆరోగ్యకరమైన పదార్థాలతో నింపితే మన వంట అంత ఆరోగ్యకరంగా తయారవుతుంది. ఈ పల్ప్తో పకోడీ మాత్రమే కాదండి, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నేను ఫ్యూచర్ లో మరేదైనా వెజ్ సూప్ అప్డేట్ చేస్తే ఇంకా ఎటువంటి వెరైటీస్ చేసుకోవచ్చో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. మరి డియర్ ఫ్రెండ్స్, విఆర్కే గారి డైట్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ అదే సమయంలో మీ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. సో ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండండి, అంతకు మించి ఆనందంగా ఉండండి. మరిన్ని మంచి వీడియోస్తో తిరిగి మిమ్మల్ని కలుస్తాను. బాయ్.